బంగాళదుంప, క్యారెట్, కొలత వాటర్, క్యాబేజీ, బిర్యానీ మసాలా, బియ్యం. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్, తగినంత నెయ్యి, మనం తినేంత బిర్యానీ ఆకులు, బిర్యానీ మసాలా బాయిల్ చేసుకొని ఫస్ట్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అవి కొంచెం మగ్గాక ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్, బంగాళాదుంప వేసేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత అవి కొంచెం లైట్ బాయిల్ అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న బీన్స్, క్యాబేజీ పువ్వు మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ వరకు బాయిల్ అయితే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుందండి. ఫ్రై అయిన తర్వాత ఒక 10 మినిట్స్ మొత్తం బాయిల్ అయిపోయిందండి ఇది. ఇప్పుడు ఫస్ట్ పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అది హై ఫ్లేమ్లో పెట్టి చేయకూడదండి, అడుగంటిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్, లేదంటే అడుగు మాడిపోతుంది. నెక్స్ట్ బిర్యానీ మసాలా, కారం, పసుపు తగినంత వేసుకోండి, మీరు సరిపోతుంది. ముందుగా కొలిచి పెట్టుకున్న వాటర్ పోసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. కొలిచి పెట్టుకున్న వాటర్ పోసుకున్నాను నేను. మిక్స్ చేసి చూసారు కదండి, మనం నానబెట్టుకొని ఉంచుకున్న మిల్లీమీటర్ వేసి వాటర్ అలా అయ్యేసరికి ఫస్ట్ కడిగి పెట్టుకున్న బిర్యానీ బియ్యం వేసి గట్టి పెట్టి తిప్పుకున్న తర్వాత మొత్తం అంతా ఒక సైడ్కి చేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. అంతే, అయిపోయింది. చాలా ఈజీ అండి వెజ్ బిర్యానీ.